ఆయన చెప్పదలుచుకుందంటే మీరు మాకు అప్పచెప్పండి 48 గంటల్లో చేరుస్తామన్నాడు. ఇప్పుడు ఎన్ని గంటలైంది కిషన్ రెడ్డి గారు? ఎందుకు దీంట్లో ఉలుకు పలుకు లేదు? దీనివల్ల స్పష్టమవుతుంది వీరు ఇంత అవినీతి పాల్పడ్డారని. మోడీ మొదలుకొని అమిత్ షా, నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారిందని మాటలు చెప్పారు. మరి చేతల్లో ఎందుకు చూపెట్టట్లేదు? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇస్తూ కేసును సిబిఐకి అప్పచెప్పినారు. మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటే రాజకీయ కక్షలనే అవకాశం ఉంది కాబట్టి సిబిఐకి అప్పచెప్పినాము. మరి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కేంద్రంలో కోసం ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు మాట్లాడట్లేదు? ఇది ఇది మీరు మీరు విలీనం అయినట్టా కాదట? దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. దాదాపుగా మానసికంగా ఎప్పుడూ అయిపోయారు, కానీ భౌతికంగా కూడా కొంత కావాల్సింది. బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైంది, దాంట్లో అనుమానం లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే కనీస అర్హత లేనట్టు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారంటే వెనక నుండి బీజేపీ నాయకులు ఇది మాట్లాడిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు, నీ స్థాయి, నీ సామర్థ్యము, రాహుల్ గాంధీ లాంటి త్యాగదనుల కుటుంబం గురించి, రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు. ఇలా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని, మనువాద రాజ్యాంగం తెచ్చుకోవాలని కుటిల ప్రయత్నం చేస్తున్న బీజేపీ నాయకులకి మీరు అండగా నిలుస్తున్నారు. ఆ కారణంగానే రాజ్యాంగాన్ని చేతబొనుకొని రాష్ట్రాలను తిరుగుతూ ఓటడిన సుదర్శన్ రెడ్డి బయట రాష్ట్రాలు ఓటు పడ్డాయి, కానీ మన రాష్ట్రంలో మాత్రం మీరు తెలంగాణ నికార్సం తెలంగాణ వాదికి వెన్నుపోటు పుట్టారు, ఓటు వేయకుండా దాక్కున్నారు. తద్వారా బీజేపీకి మీరు మద్దతు ఇస్తూ ఉన్నారనే మాట దీనివల్ల స్పష్టతైంది. కేంద్రం బీజేపీ పార్టీ ఆగడాలు మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఒత్తిడికి తీసుకొచ్చి లొంగ తీసుకుంటా ఉన్నారు. ఆ పక్కన నీలిమ గారి సంఘటన ఒక ఉదాహరణ. వారు ఢిల్లీలో ఓటు హక్కున్నప్పుడు 2017లో మేము తెలంగాణలో ఓటు నామోదు చేయించుకున్నాము. ఇక్కడ మా ఓటుని తొలగించి తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయమని ఫామ్ 6 ద్వారా అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇండియా, ట్రాన్స్ఫర్ ఆఫ్ అడ్రస్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫామ్ 6 ఇచ్చిన చర్యలు తీసుకొని ఈసీ ఫామ్ 6 ఇది పెట్టుకోను, దీంట్లో షిఫ్టింగ్ ఆఫ్ ఓటు కూడా పెట్టుకుంటే చేతగాని ఈసీ ఇలా ఉల్టా వీళ్ళకు నోటీసులు పంపుతా ఉంది, పవన్ ఖేరా గారికి, నీలిమ గారికి. దీంట్లో కక్ష దాగి ఉండమే కాకుండా బీజేపీ ఎట్లా చెప్తే అట్లా ఈసీ నడుచుకుంటే మీరు వాస్తవాల్లోకి వెళ్ళి న్యాయంగా వీళ్ళ తప్పేముంది? ఫామ్ 6 ద్వారా షిఫ్టింగ్ ఆఫ్ ఓట్స్ పెట్టుకొని ఉంటే యాక్ట్ చేయాల్సినటువంటి ఈసీ యాక్ట్ చేయకుండా దాన్ని మరుగున పెట్టి ఇవాళ నోటీసులు ఇచ్చి రాజకీయంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ముమ్మాటి ఖండిస్తూ ఉన్నాము. ఇది సీరియస్ అంశంగా పరిగణిస్తూ ఉన్నాము. ఇలాంటి తప్పిదాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి ఒక సంస్థ ఈ రకంగా చేయడం అనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీని మీద పోరాటం చేస్తాము. మేడిగడ్డ మేడిగడ్డను ఎందుకు ఉదాహరించినారు? మేడిగడ్డ బీటలు వారింది కాబట్టి సిబిఐ విచారణకి రాష్ట్ర ప్రభుత్వం పరిధులు పెట్టలేదు, బౌండరీస్ ఏం పెట్టలేదు. టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరగాలి, అవినీతి మీద, మొత్తం జరిగిన అవినీతి మీద విచారణ జరగాలి. ఇవాళ బీజేపీ లసుకున చేరి షెల్టర్ తీసుకొని దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా అంటే మరి మీకు తెలవాలి కదా. ఇప్పుడు 48 గంటల్లో దీన్ని ఛేదిస్తామని చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పటి వరకు సిబిఐ కదలిక మొదలవ్వలేదంటే మరి కిషన్ రెడ్డి అంటుకుంటున్నట్ట, బండి సంజయ్ అంటుకుంటున్నట్ట మీరు తేల్చాలి. ఇది లోపాయకారకంగా ఒప్పందంలో పోయినారు. రేపో మాపో పార్టీని విలీనం చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టే సిబిఐ ముందుకు రావట్లేదని నేను అనుమానపడతా ఉన్నాను. టోటల్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో టెక్నికల్ అంశాలన్నీ పొందుపరిచినారు. మేడిగడ్డ అనే ప్రధాన అంశంగా ఎందుకు చేసినారు? మేడిగడ్డ
కుంగింది కాబట్టి దాని నుంచి మొదలైన విచారణ మేడిగడ్డకి ఆపాలని, మేడిగడ్డ వరకే చేయమని ఎక్కడ మేము నిర్దేశించలే. ప్రామాణికంగా మేడిగడ్డ ఉంది కాబట్టి దాన్ని ఆశిస్తున్నాం. ఇలా బండి సంజయ్ గారు ఆ శాఖ నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన హోంశాఖలోనే సిబిఐ ఉంది. ఎందుకు మీరు చర్యలకు పూనుకోవట్లేదు? దీనివల్ల కవిత చెప్పిన మాటలు వాస్తవం కాదా? విలీన ప్రక్రియ మొదలైందని ఆమె చెప్పకుండా చెప్పింది. మీ ఎమ్మెల్సీ, మీ సభ్యురాలు చెప్పింది. అవినీతి జరిగిందని ఆమె అంగీకరించింది, ఎస్టాబ్లిష్ చేసింది. వీటి జవాబు చెప్పుకోలేని చేతగాని కేటీఆర్ ఆయన స్థాయిని మించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ స్టేట్మెంట్, మరి వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ స్థాయి వాళ్ళే చెప్పాలి కదా. స్పీకర్ జడ్జిగా వారి వాదనలు వింటా ఉన్నాడు, వారి వాదనలు ఇస్తారు. అదే ప్రామాణికం కదా. ఇప్పుడు నా వాదన, రేవంత్ రెడ్డి గారి వాదన, లేక కేటీఆర్ వాదన ప్రామాణికం కాదు అక్కడ. ద ఇష్యూస్ బిట్వీన్ స్పీకర్ అండ్ ఎమ్మెల్యేస్. స్పీకర్ నోటీస్ ఇచ్చాడు యాజ్ పర్ ది సుప్రీంకోర్టు డైరెక్షన్. నోటీస్ వాళ్ళు జవాబు చెప్పారు. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఎవరు చెప్పాలి? అది వాళ్ళే చెప్పాలి కదా. వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి బీజేపీ ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ అందరూ బీజేపీ నాయకులు కలిసిండ్రు. వాళ్ళు కూడా బీజేపీ చేరినట్టు కదా. మరి ఇప్పుడు మేము వాళ్ళకి నోటీస్ ఇస్తాం, ఇది బీజేపీ పోయారు కాబట్టి బీజేపీలో చేరినట్టుగా మీరు ధృవీకరించండి అని. అంతే కదా. వాళ్ళ పార్టీ, వారి మనుషులు పోయి హరీష్ రావు, కేటీఆర్ పోయి భాజపా, అమిత్ షాని, నడ్డాని కలిసి వస్తూ ఉంటే వాళ్ళు బీజేపీలో చేరినట్టుగా మేము ధృవీకరిస్తాం. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కలవడం అంటే ముఖ్యమంత్రి అందరూ కలుస్తూ ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కలవలేదా? పాయల్ శంకర్ కలిశాడు, హరీష్ కలిశాడు. సిపిఐ ఎమ్మెల్సీలు కలుస్తూ ఉన్నారు, సిపిఐ ఎమ్మెల్సీ కలుస్తూ ఉన్నారు. వేరే రాష్ట్రాలకు వచ్చి సమస్యల మీద కలుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి అందరూ కలుస్తారు. కండువా గురించి మాట్లాడుతున్నారు. కండువా మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు. స్థిరంగా నాకు ఇష్టం ఉంది కాబట్టి వేసుకుంటాను. ఇక్కడెక్కడ కాంగ్రెస్ అని రాసింది లేదు. ఎమ్మెల్యేలు ఇచ్చిన వాదననే ప్రామాణికము. యూరియా అంశము ఎవరు తప్పండది? సప్లై చాతగాని కేంద్ర ప్రభుత్వము. చాలా మంది పొరపడుతున్నారు, తెలంగాణలో ఉంది అనుకుంటారు సమస్య. యావత్ దేశంలో వల్ల యూరియా వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు. దాంట్లో కూడా ఈయన గారు అసలు తప్పిదం బీజేపీదిరా అంటే తప్పిదం మాదంటాడు. ఇంత మ్యాచ్ ఫిక్సింగా ఫెవికాల్ బంధం అయిపోయింది వీళ్ళది. ఇంకా తీరాని బంధంలోకి పోయినారు కాబట్టి ప్రతిదీ మా మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా అంశంలో కానీ మిగతా నిష్పక్షపాతంగా నిజాయితీగా పోతూ ఉంది. సప్లై చేయాల్సిన పెద్దోడు పంపకుంటే యూరియా రాష్ట్రంలో తయారు కాదు. యూరియా అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. వారు పంపాల్సిన స్థాయిలో పంపట్లేదు. దాన్ని కూడా రాజకీయ అవసరాలు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కేటీఆర్ గారు, మీ శకం ముగిసింది. రాజకీయంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ శకం ముగిసింది.